ఎంతో పద్ధతిగా నిబంధనలతో మన గ్రామంలో ఒక ఇచ్చుకుంటూ ముందుకు సాగుతుందో అతను ఆదేశాలను పోరాటాలు ముందుకు సాగాలని కోరుతూ ఇప్పుడు బలపాల సిపిఐ పార్టీ 9వ వార్డు గురువాల్ రమేష్ ఎవరి సహాయకర్త లేకుండా బలపాల్లో సిపిఐ పార్టీని వార్డ్ నెంబర్ గా గెలిపించుకున్న రుణవాల్ రమేష్ గారిని మాట్లాడాలని కోరుతున్నాం. ఈ జెండా ఆవిష్కరణ చేసుకున్నందుకే పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా నెల్లూరు నాగేశ్వరరావు గారికి, రామగాన్ రవి గారికి, బత్తుల వెంకటేశ్వర్లు గారికి, పాపులు గారికి, అట్లే సూర్య గారికి, జోపర్తి కిట్టయ్య గారికి పేరు పేరున అందరికీ నా సానుభూతిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే నా గెలుపు కోసం చాలా మంది బిడ్డ నువ్వు గెలవాలని చెప్పేసి అని నా మీద పెట్టిన వార్డ్ నెంబర్ను కూడా తీసేసినందుకే ముల్లా రమేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్నే మన ఇటుకపట్టిల రవి నా మీదికెళ్ళి తీసేస్తున్నా అని చెప్పేసానంటే సంతోషంగా పోయినందుకు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ జెండా ఈ సిపిఐ పార్టీ తరఫున నన్ను గెలిపించినందుకు నా 9వ వార్డు నెంబరు నా వార్డులోకి అందరికీ కూడా రుణపడి ఉంటా. ఏది ఉన్నా, ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చినా నేను ఉన్నానని చెప్పేసి నా మీద సిపిఐ పార్టీ ఘనతల గురించి ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ ఉద్దేశంతో బత్తుల వెంకటేశ్వర్ల గారిని మాట్లాడాలని కోరుతున్నాం. సిపిఐ ఎర్రదండుకు విప్లవ అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు దేశవ్యాప్తంగా దేశాలు, రాష్ట్రాలు, మండలాలు, మన గ్రామాల వారీగా ఎర్ర జెండాని ఎగరవేయడం, ఇది 100 years శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ఎర్ర జెండాని ఎగరవేయడం జరిగింది. దీనిలో భాగంగా నాకు ఈ జెండా ఆవిష్కరణ చేసినందుకు ఎనలేని సంతోషం ఉన్నది. ఈ జెండా సాక్షిగా ముందు ముందు పోరాటాలు సాగించి ఎన్నో అభివృద్ధి పదవులు నడిచే విధంగా అందరం ఐకమత్యంగా పోరాటాలు సాగించి ముందుకెళ్తామని కోరుకుంటూ, వచ్చే నెల 18వ తారీఖు ఖమ్మంలో భారీ బహిరంగ సభ లక్షలాది మందితో కొనసాగుతుంది కనుక ఇక్కడున్న గ్రామ ప్రజలు, సానుభూతి పరులు పార్టీలకు అతీతంగా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవ అభినందనలు తెలియజేసుకుంటూ